ఫైనల్లీ మార్వెల్ నుండి డెడ్పూల్ అండ్ వోల్వరైన్ మూవీ థియేటర్స్ లోకి అయితే వచ్చేసింది. ఈ మూవీ చూశాక నాకైతే చాలా నచ్చింది, అద్దిరిపోయింది. రీసెంట్ టైమ్స్ లో మార్వెల్ నుండి వచ్చిన మూవీస్ లో బెస్ట్ మూవీ అనొచ్చు. సరే, ఇంతకీ మూవీ స్టోరీ ప్లాట్ ఏంటంటే, మన డెడ్పూల్ ఎర్త్ 616 లో అవెంజర్స్ తో కలవాలని అనుకుంటాడు. బట్ తన నేచర్ వల్ల వాళ్ళు వద్దంటారు. దాంతో తన లైఫ్ లో అప్పటి వరకు చేసిన తప్పులన్నీ తెలుసుకుంటాడు. ఇంకా అప్పటి నుండి ఎలాగైనా రియల్ హీరో అవ్వాలని అనుకుంటాడు. అదే టైంలో TVA వాళ్ళు ఎర్త్ 10005 కి తీసుకెళ్తారు. ఆ ప్రాసెస్ లో డెడ్పూల్ కి ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అలా తను ఎక్స్మెన్ అయిన వోల్వరిన్ ని కలుస్తాడు. ఇంకా తర్వాత వీళ్ళ జర్నీ ఎలా సాగింది అనేది బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే. ఇంకా ఈ మూవీ పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, ముందుగా కామెడీ సీక్వెన్స్ అండ్ ఎంటర్టైనింగ్ నెరేషన్. మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు డెడ్పూల్ క్యారెక్టర్ తో ఏమన్నా నవ్వించారా? కామెడీ సీక్వెన్స్ అయితే అద్దిరిపోయాయి. మెయిన్ గా మన తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే వన్ లైనర్స్ అయితే పిచ్చ క్రేజీ లెవెల్లో ఉన్నాయి. నెక్స్ట్ మన డెడ్పూల్ అండ్ వోల్వరిన్ కాంబినేషన్. వీళ్ళిద్దరి కాంబినేషన్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. కొన్ని ఐకానిక్ షాట్స్ ఉంటాయి, అద్దిరిపోతాయి. డెడ్పూల్ పై వచ్చే ఫస్ట్ ఫైట్ అండ్ టైటిల్ కార్డ్ అయితే మ్యాడ్ లెవెల్లో కిక్ ఇస్తుంది. మార్వెల్ నుండి వచ్చిన మరో క్రేజీ కాంబినేషన్ చాలా హై ఇస్తుంది. డెడ్పూల్ గా రేయన్ రెనాల్డ్స్ ఎప్పటిలాగే అద్దరగొట్టేశాడు. తన మార్కు, కామెడీ టైమింగ్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. లెజెండరీ యాక్టర్ హ్యూ జాక్మ్యాన్ ని చాలా రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ బిగ్ స్క్రీన్ పై వోల్వరిన్ గా చూడడం చాలా నచ్చింది. వీళ్ళిద్దరి కాంబినేషన్ సీన్స్ ఒక ఎమోషనల్ ట్రీట్ అనుకోవచ్చు. క్లైమాక్స్ లో వోల్వరిన్ ఫిజిక్స్ షో అయితే కిరాక్ ఉంటది. మంచి హై ఇస్తూ క్లైమాక్స్ ని ఎండ్ చేశారు. అండ్ అలాగే ఈ మూవీలో చాలా క్యామియోస్ ఉంటాయి, అవి కూడా మీకు చాలా నచ్చేస్తాయి. లేడీ విలన్ గా ఎమ్మా కోరిన్ చాలా బాగా యాక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, మార్వెల్ అనగానే మనకు గుర్తొచ్చేది గ్రాఫిక్స్. బట్ ఈ మూవీలో చాలా చోట్ల అవి మిస్ అయ్యాయి. మార్వెల్ రేంజ్ గ్రాఫిక్స్ అయితే అనిపించలేదు. అండ్ డైలాగ్స్ లో కూడా కొన్ని చోట్ల 18+ డైలాగ్స్ ఉంటాయి, అవి ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చవు. అండ్ ఈ మూవీని కొత్తగా చూసే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఎందుకంటే ఆ టైమ్ లైన్స్, ఆ క్యారెక్టర్స్ అలా ఉంటాయి. అండ్ BGM కూడా అక్కడక్కడ స్లో అయినట్టు అనిపించింది. అండ్ ఇంకోటి మర్చిపోయిన, తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది, పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఆ తెలుగు డైలాగ్స్ రాసింది ఎవరో తెలియదు గానీ చాలా మ్యాడ్ గా రాశారు, అద్దిరిపోయాయి. ఏది ఏమైనా మావా, ఈ మూవీని బిగ్ స్క్రీన్ పై మాత్రం మిస్ అవ్వకండి, మీకు చాలా నచ్చుతుంది. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. వీలైతే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.